దేశంలో జమిలీ ఎన్నికలు జరుగుతాయా? 2027 ద్వితీయార్థంలో ఎన్నికలకు కేంద్రం సిద్ధమవుతుందా? 5 ఏళ్ల పాటు మిత్రుల సాయంతో ప్రభుత్వాన్ని నడపడం మోదీకి ఇష్టం లేదా? ఆపరేషన్ సింధూర్తో దేశవ్యాప్తంగా బీజేపీ బలపడిందని ఆ పార్టీ భావిస్తోందా? అందుకే జమిలీకి సిద్ధమవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. అదే సమయంలో ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున చేపట్టనుండడంతో భాగస్వామ్య పక్షంగా టీడీపీకి జమిలీ గురించి స్పష్టత వచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. బీజేపీ వైఖరి చూస్తుంటే ముందస్తు ఎన్నికలు ఖాయమని తేలిపోయింది. పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రధాని మోదీకి ఇచ్చిన మెసేజ్తో ఏపీలో మరోసారి గట్టెక్కి వచ్చిన చంద్రబాబు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. చంద్రబాబు సైతం జమిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. జమిలీ ఎన్నికల మాట ఇప్పటిది కాదు, 2014 నుంచి వినిపిస్తూనే ఉంది. 2014-19 మధ్య సాధ్యం కాలేదు. 19 నుంచి 24 మధ్య కూడా వీలు కాలేదు. ప్రధాని మోదీ ముచ్చటగా మూడోసారి పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఈసారి పక్కా వ్యూహంతో బీజేపీ జమిలీకి సిద్ధమవుతుందని తెలుస్తుంది. దానికి కారణం లేకపోలేదు. ఆపరేషన్ సింధూర్ సాక్షిగా బలమైన బీజం పడింది అంటున్నారు. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా మోదీ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. అందుకే ఇదే వేవ్తో ముందస్తు ఎన్నికలకు వెళితే బీజేపీ ఒక ప్రభావవంతమైన శక్తిగా దేశంలో నిలుస్తుందని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. పైగా ప్రస్తుతం మిత్రుల సహకారంతో నడుస్తుంది కేంద్ర ప్రభుత్వం. అలా నడవడం మోదీకి ఇష్టం లేదు. ఇప్పుడు గాని ఎన్నికలకు వెళితే బీజేపీ సొంతంగానే మ్యాజిక్ మార్క్ దాటడం ఖాయం. మరోవైపు పాకిస్తాన్తో యుద్ధం నేపథ్యంలో భారత్పై చేయి సాధించింది. దానిని రాజకీయంగా సొమ్ము చేసుకోవడానికి దేశమంతా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తుంది. వీటిని రాష్ట్ర స్థాయిలో బీజేపీ ముఖ్యమంత్రుల నుంచి జిల్లా స్థాయిలో మంత్రులు, నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు, ఇంకా దిగువ స్థాయిలో సైతం బీజేపీ నాయకులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 13న తిరంగా ర్యాలీలు మొదలయ్యాయి. ఈ నెల 23 దాకా అంటే 11 రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తుండడం వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల వాతావరణం ఉంది. దీంతో 2026లో జనాభా గణన చేపట్టి 2027 ద్వితీయార్థంలో జమిలీ ఎన్నికలకు వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ బలంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు బీజేపీకి నమ్మదగిన మిత్రుడిగా చంద్రబాబు ఉన్నారు. అందుకే చంద్రబాబుకు సైతం ఈ విషయం చెప్పినట్లు తెలుస్తుంది. అందుకే చంద్రబాబు అమరావతి రాజధానితో పాటు అభివృద్ధి పనులను శరవేగంగా చేయిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టారు. సూపర్ 6 పథకాలను అమలు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం మోదీ వేవ్తో ముందుకెళ్లి మరోసారి ఘన విజయం సాధించాలని వ్యూహాలు రూపొందిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.